మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఉదయకాల అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ధ్యాన శీర్షిక మేరీ జోన్స్, ఆమె బైబిలు. ఈరోజు వాక్యం, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. కీర్తన 119:47. నేటి లేఖన భాగం కీర్తన 119, 97 నుండి 104 వరకు. 97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. 98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 100. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నోట్ 1. నేను నీ వాక్యముననుసరించినట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నోట్ 2. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను. నోట్ 3. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నోట్ 4. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీయు నాకసహ్యములైను. ఈరోజు వర్తమానము. మేరీ జోన్స్కు 10 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఆమె తాను కొనాలనుకున్న ప్రత్యేకమైన దానికోసం డబ్బు ఆదా చేయడం ప్రారంభించింది. ఆమె పిల్లలను సాకింది, పొరుగువారి తోటలను చూసుకుంది, మరియు తన సొంత కోడిగుడ్డలను అమ్మింది. ఆమెకు 16 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఆమె ఎంతో కోరుకునేది పొందడానికి తగినంత డబ్బును కూడబెట్టుకుంది. అది కొత్త కారునా, కొత్త వార్డ్రోబ్లా? కాదు. మేరీ జోన్స్ 1800 భారతకుంటే 16 సంవత్సరాలు, మరియు ఆమె పొదుపు చేస్తున్నది బైబిల్ కోసం. కాని ఆమె నివసించిన చిన్న వెల్ష్ గ్రామంలో ఒకటి కొనడానికి లేదు. కాబట్టి ఆమె 25 మైళ్ళ దూరంలో ఉన్న బాలాకు నడిచింది. అక్కడ రేవరెండ్ థామస్ చార్లెస్ అమ్మడానికి ఒక బైబిల్ మిగిలి ఉంది, మరియు కొంత ఒప్పించిన తర్వాత మేరీ అతడితో దానిని అమ్మమని మాట్లాడింది. బైబిల్ పట్ల మేరీకి ఉన్న ఆసక్తి రేవరెండ్ చార్లెస్ మరియు ఇతరులు లేఖనాలను మరింత సులభంగా అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని చర్చించడం ప్రారంభించారు. బ్రిటిష్ మరియు విదేశీ బైబిల్ సొసైటీ ప్రారంభించబడింది, మరియు తర్వాతి 100 సంవత్సరాలలో అది ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా దేవుని వాక్య కాపీలను పంపిణీ చేసింది. మేరీకి బైబిల్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు, మరియు ఆమె పట్టుదల అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెచ్చిపెట్టింది. మనం దేవుని వాక్యాన్ని అంతగా విలువైనదిగా భావిస్తామా? బైబిల్ను చదవడానికి మనం ఎంత తరచుగా సమయాన్ని తీసుకుంటున్నాము? ప్రభూ, నీ వాక్యాన్ని విలువైనదిగా చేసుకోవడానికి మాకు సహాయం చేయుము. బైబిల్ను హత్తుకో, ఈ అద్భుతమైన నిధి శాశ్వత జీవితాన్ని తెస్తుంది మరియు పడిపోయిన మనిషిని రక్షిస్తుంది. ఖచ్చితంగా దాని విలువను ఏ మర్త్యుడు కొలవలేడు. ఓ ఆత్మ ఆశీర్వాదం కోసం వెతుకు. చాలామంది బైబిల్ను తమ హృదయంలో కాకుండా ఒక షెల్ఫ్లో నిల్వ చేస్తారు.